ఇక్కడ సుమారుగా 600 మంది అనాథ వృద్ధులకు ఈ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుందని, ఏదో కొద్దిగైనా అక్కడ అనాథులకు, వృద్ధులకు, పిల్లలకు సాయం చేయాలనిపించి ఈ మధ్య హైదరాబాద్కు వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా మా వాడికి ఇక్కడ ఒక బీఫామ్ చదువుకున్నాడు కాబట్టి ఒక ఇంటర్వ్యూ వస్తే ఇక్కడ స్వామిని దర్శించుకొని ఏదో బూరి రాళం ఇచ్చేసి స్వామిని దర్శించుకొని వెళ్దామని ఇక్కడికి వచ్చామండి. దేవాలయము బ్రహ్మాండంగా బాగా కన్స్ట్రక్షన్ నిర్మాణం బ్రహ్మాండంగా జరుగుతుందండి, బాగుంది. ఇక్కడ చూస్తే చుట్టుపక్కల వాతావరణం బాగుంది. తర్వాత నాకు తెలిసిన వాళ్ళు కూడా ఈ విషయం మామూలుగా దేవాలయ నిర్మాణము ఇక్కడ అనాథులకు అన్నదాన సౌకర్యం కల్పిస్తే ఉన్నారు కాబట్టి ఈ విషయం నాకు తెలిసిన వాళ్ళు కూడా తెలియపరిచి వాళ్ళ ద్వారా కూడా మన దేవస్థానం నిర్మాణానికి అనాథ పిల్లలకు కూడా సహాయ సహకారాలు అందించవలసినవన్నీ తెలియజేస్తాము. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. దాతలకు, సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.